అర్థము. మనం ఎప్పుడైతే ఇతరుల యోగక్షేమాలు చూస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో ఉంటాడు. ఆమె మీరు మీ సొంత కార్యములు కాకుండా ఇతర కార్యాలు కూడా చూడమంటుంది దేవుని వాక్యం, అవునా కదా? ఎప్పుడు సొంత కార్యాలే మనం చూసుకున్నాం అనుకోండి, వాటిలో ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఇతర కార్యాలను కూడా మనం చూసుకున్నట్లయితే ఫలిస్తాం, ఆశీర్వదించబడతాం. ఆమె ఇది మనం గుర్తెరిగి క్రైస్తవానికి ఒక సూత్రం అన్నమాట. ఏంటంటే క్రైస్తవానికి సూత్రం అంటే మన సొంత కార్యాలే మనం చూసుకోకూడదు, ఇతరులకు కూడా ప్రార్థించాలి, ఇతరులను కూడా ఆదరించాలి, ఇతరులకు కూడా సహాయం చేయాలి. ఇదే క్రైస్తవ స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికిన 33 సంవత్సరాలు ఆయన కోసం ఏది చేయలా, చేసుకున్నాడు ఆయన కోసం. ఒక ఆయన వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎక్కడ తింటున్నావు, ఏంటి నీ కథ కమేసి ఏంటి, ఎక్కడ ఉంటావు, నేను కూడా వస్తాను, నీతో పాటు ఉంటాను అంటాడు. అప్పుడు ఏమంటాడు, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము. ఎందుకని ఆయన గురించి ఎప్పుడు ఆలోచించు. ఆయన తపన ఏంటి, నా ప్రజల కొరకు నేను ప్రాణం పెట్టాలి, నా ప్రజలు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు స్వస్థపరచాలి, నా ప్రజలు నిస్సాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు బలపరచాలి, బలహీనతలో ఉన్నారు నేను ఆయన బలపరచాలి, లేదా గమ్యం తెలియకుండా వారికి మంచి గమ్యాన్ని చూపించాలి, సత్యం ఏదో తెలియకుండా ఆ సత్యాన్ని తెలియచేయాలి, జీవం ఏదో తెలియకుండా ఆ జీవమైన క్రీస్తు నేనని వారికి రుజువు చేయాలి అనే తపన. ఆమె అందుకనే ఆయన కోసం ఏది చేసుకోవాలి, ఆయన కోసం ఆలోచించాల. ఎప్పుడు ప్రజలు, సమాజము, సంఘము, ఇశ్రాయేలు ప్రజలు, అన్యులు ఏ విధంగా ఉన్నారో వారిని మాత్రమైనా పట్టించుకున్నాడు. అలాంటిది మనం కూడా మన కొరకు ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చూడండి దేవునికి బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివితే అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేలను చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పుడు జరిగినది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువు 24. అందుచేత ప్రార్థన చేయప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెలను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీ పరలోక తండ్రి, మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. నీ చిత్తమైతే నా నోటి ఘోరంగా వాడుకుని నాకు కూడా వచ్చినట్టు కావాల్సిన వర్తమానంతో బలపరిచి మా అందరూ మహిళ పొందుకోమని, రక్షలేని వారు రక్షించబడుతున్న మారు మనసు లేని మారు మనసు పొందుకోవడానికి చూపించిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, మనము ఎలాగ ప్రార్థన చేయాలి, వేటి కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థనలో మనం ఏం అడగాలి, ఎలాగా వాటిని మనము నిశ్చయించుకుని వాటిని పొందుకోవాలనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రియ దేవునికి బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా శారీరక సంబంధమైన అవసరతలు, శారీరక సంబంధమైన వాటి కొరకు, ఈ ప్రకృతి సంబంధమైన వాటి కొరకు మన అవసరతల కొరకే మొరపెడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన ఎలా చేసుకోవాలి, మనం బలపడటానికి, ఆధ్యాత్మికంగా బలపడటానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి, పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడటానికి మనం ఏ విధమైనటువంటి ప్రార్థన చేసుకోవాలి, ఎలాగ దాన్ని మనం పొందుకోవాలి, ఎలాగ అడగాలి అనేది మనం మర్చిపోతున్నాం. కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తున్నాం, వాటిని వెతుకుతున్నాం, వాటిని వెంబడిస్తున్నాం, వాటిని వెంటాడుతున్నాం. ఈ రోజున అసలు మనం ఏ విధమైన ప్రార్థన చేయాలి, అనుదినము ప్రతిరోజు ఎలాగ మనం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన అక్కర్లు ఆయనకు తెలుసు. ఆమె మన అక్కర్లు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మన అవసరతలు ఆయనకు తెలుసు. నువ్వు అడగక ముందే నీ అక్కర్లు నేను అడిగి ఉన్నాను అన్నాడు. ఆమె ఏమన్నాడు ఆయన? నీవు అడగక ముందే నీ అక్కర్లు నేను ఎరిగి ఉన్నాను. ఆహారం, వస్త్రము, గృహం అనేది సర్వసాధారణ, ప్రపంచంలో ప్రతి మానవుడికి అవసరమే. ఆమె అవునా కదా?
ఆజ్ఞ దయచేస్తాడు తప్పనిసరి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన ప్రార్థన అనుభవం కావాలి, దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావు, ప్రతి దినము ప్రతిరోజు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, అసలు నీ ప్రార్థనలో ఈ అంశాలు ఉంటున్నాయో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు చెప్పబోయే అంశాలు కంపల్సరీగా ప్రార్థన చేసుకోవాలి. ఆ విషయాలు కొన్ని విషయాలు ఈ రోజున మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంగముతో చెప్పు మాటలో చెవు గలవాడు వినుడు గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మొదటిగా మనం ఆలోచించాలి.